ఫిబ్రవరి 2వ తారీఖు లాస్ట్ డేట్ ఉన్నది. ఇక్కడ కూడా రింగ్ చేస్తూ ఉన్నారు. మరి సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానం తప్పైతే ప్రకాశం కని టెండర్ కూడా రద్దు కావాలి కదా. ఇది ఎందుకు రద్దు చేయడం లేదు? ఈ 1044 కోట్ల రూపాయలతోని ఇప్పుడు సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టి ఈ టెండర్ కూడా పిలిచింది కనుక దీన్ని కూడా తక్షణమే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇట్లాంటిదే శ్రీరాంపూర్ ఓబీ 7 సార్లు ఇప్పటికి మీటింగ్ పోస్ట్పోన్ అయింది. శ్రీరాంపూర్ ఓబీ అని ఒక 600 కోట్ల వరకు టెండర్ పిలిచినారు. అక్కడ ఏం జరిగిందంటే టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసిండ్రు. ఫైనాన్షియల్ బిడ్కు 7 సార్ల డేట్ ఇచ్చుడు వాయిదా వేసుడు, డేట్ ఇచ్చుడు వాయిదా వేసుడు, బామ్మర్ది ఎప్పుడు వాయిదా పడుడు. మొత్తంగా సైట్ విజిట్ సర్టిఫికేట్తో 6 ఓబీ కాంట్రాక్ట్లకు టెండర్లు పిలిచారు. ఈ 6 ఓబీ కాంట్రాక్ట్లు కూడా రద్దు చేయాలి. సైట్ విజిట్ కండిషన్ పెట్టి 4 మీరు వచ్చిన తర్వాత పిలిచినటువంటి ఓబీలు అన్నీ మొత్తం సుజన్ రెడ్డికను కాంగ్రెస్ వాళ్ళు దోసుకొని తిన్నారన్నారు. నేను అడుగుతా ఉన్నాను, రైట్ ఫ్రమ్ సుజన్ రెడ్డి కంపెనీ దగ్గర నుంచి ఈ 4 కంపెనీలు కాంగ్రెస్ వాళ్ళయా ఎవరి? మీకు తెలుసు కదా ఈ పేర్లన్నీ ఎవరు. ఒకవేళ సైట్ విజిట్ కండిషన్ పెట్టి విజిట్ చేసే వాళ్ళకి ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపి మాకు కావాల్సిన వాళ్ళకి లేకపోతే ఇంకోళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చి ఉంటే అసలు వీళ్ళందరికీ టెండర్లు వచ్చాయా? అసలు వర్క్లు వచ్చాయా? ఇంత ట్రాన్స్పరెంట్గా చేస్తే కూడా మీరు ఇంకా సింగరేణి పైన ఆ కథనాలు రాస్త్రి, దాని మీద లేఖ రాస్త్రి, దీని మీద జనానికి తప్పుడు సమాచారం ఇస్తూ ఉంటారు. ఎవరికి నష్టం చేస్తున్నారు మీరు?